ఇవన్నీ అమలు చేయకుండా ఆగిపోతారు అనుకుంటున్నారా? అమలు చేశారు. చరిత్రలో ఎన్నో సంస్కృతుల్ని సర్వనాశనం చేశారు. రోమ్, గ్రీక్, ఈజిప్ట్ సంస్కృతులన్నీ ఏమైపోయినాయి? మొదటి నుంచి ప్రపంచం అంతా ఇస్లాం, క్రైస్తవ మతాలు ఉన్నాయా ఏంటి? వీళ్ళు ఆక్రమించుకున్నారు. అమెరికాలో రెడ్ ఇండియన్స్ ఏమైపోయారు? ఆఫ్రికా వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఇప్పుడు భారతదేశమే పడ్డారు. కాబట్టి క్లియర్గా వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పుడు, మైనారిటీలుగా ఉన్నప్పుడు క్రొత్త నిబంధన, వీళ్ళ డామినేషన్ పెరిగినప్పుడు బైబిల్ దేవుడు. ఇది వీళ్ళ స్ట్రాటజీ. సరే, ఇప్పుడు మనం ఒక పాయింట్ చూసాం. నిజంగా బైబిల్ దేవుడు అలా చెప్పాడా? చెప్తే ఎవరికి చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు అనేది చూసాం. ఒకవేళ నిజంగా చెప్పి ఉంటే కనుక అది మనం అమలు చేయదగినదేనా? అది అసలు దైవ గ్రంథం అవుతుందా? ఆయన దేవుడు అవుతాడా చెప్పినోడు అనేది మనకి ఏమాత్రం విచక్షణ ఉన్నా, ఏ కొంచెం మెదడున్నా, దేవుడు అనేవాడు ఒక ముఠాకి ప్రయోజనాలు కలిగించే విధంగా మాట్లాడతాడా? అంతే కదా. ఇశ్రాయేలీ జనాభా అనేది ప్రపంచంలో సముద్రంలో ఇసుక రేణువంతా. ఒక ముఠా